హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటే ఇది జనరల్ సైన్స్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. సో ఇది మోస్ట్లీ ఆర్ఆర్బికి చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్, అలాగే ఎస్ఎస్సికి అయితే చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే నేవీ ట్రేడ్స్మెన్ మెట్ కానీ చార్జ్మెన్ కానీ ఇవన్నిటిలో కూడా డెఫినెట్గా వన్ బిట్ అయితే వస్తుంది. ఆర్ఆర్బిలో వచ్చేసరికి సిబిటి 1 మరియు సిబిటి 2లో కూడా ఇంపార్టెంట్. సిబిటి 2లోనైతే డెఫినెట్గా ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి 1 or 2 బిట్స్ గ్యారెంటీగా వస్తాయి. సో నేను ఈరోజు నుంచి ఏంటంటే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మినిమం ఒక 20 వీడియోస్ అవని 10 వీడియోస్ అవని టోటల్గా టాపిక్ వైజ్గా చెప్తాను, మీకు క్లియర్గా అర్థం చేసుకోండి. మీకు అర్థమైంది అంటేనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే ఒకసారి చూసుకొని వదిలేసేయండి. నెక్స్ట్ ఫస్ట్ మెజరింగ్ ఆఫ్ యూనిట్స్లో ఫిజికల్ క్వాంటిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక్క మెజరింగ్ ఆఫ్ యూనిట్స్ అనేది ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఐటెం ఉంది, ఇది ఒక ఐటెం. ఈ ఐటెంని మెజర్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి. అంటే ఒక లెంత్ అనో, లేకపోతే ఒక బ్రెత్ అనో, లేదంటే ఒక హైట్ అనో ఉంటాయి. అంటే అది ఏ విధంగా మెజర్ చేస్తాము అనేది చూడాలి. అంటే ఒక డిస్టెన్స్లో మెజర్ చేస్తామా, లేదంటే ఒక స్పీడ్లో మెజర్ చేస్తామా, లేదంటే ఒక టైంలో మెజర్ చేస్తామా అనేది పార్ట్స్ అన్నమాట. ఇక్కడ మెజరింగ్ యూనిట్స్లో వచ్చేసరికి డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏ క్వాంటిటీ విచ్ కెన్ బి మెజర్డ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. ఫిజికల్ క్వాంటిటీ అంటే ఒక క్వాంటిటీని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ లేదా ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లా ఆఫ్ ఫిజిక్స్ ఆర్ కాల్డ్ ఫిజికల్ క్వాంటిటీ. సపోజ్ ఇది ఒక రెక్టాంగిల్ షేప్. ఈ రెక్టాంగిల్ షేప్ ఏరియా కావాలి అని అనుకున్నాం. సో ఏరియా కావాలి అంటే మనకు లెంత్ తెలుస్తుంది, బ్రెత్ తెలుస్తుంది. ఒక లా ఆఫ్ ఫిజిక్స్ అంటే సమ్ ఫార్ములాస్ ఉంటాయి, ఒక లాస్ ఉంటాయి, కొన్ని లాస్. ఆ లాస్ ప్రకారంగా దీని ఏరియా ఎంత అంటే లెంత్ ఇంటూ బ్రెత్, ఇది ఫార్ములా అనమాట. సో ఈ విధంగా మెజర్ చేసినా సరే, లేదంటే డైరెక్ట్గా దీని లెంత్ మెజర్ చేసినా సరే, లేదంటే ఇండైరెక్ట్గా దీని ఓవరాల్గా ఇంత లెంత్ ఉంటుంది, ఇంత బ్రెత్ ఉంటుంది, ఇంత హైట్ ఉంటుంది అని మనం అనుకున్నా సరే అది ఫిజికల్ క్వాంటిటీ కింద వస్తుంది. It is completely represented by its magnitude or unit. Okay, the magnitude of physical quantity and units are inversely proportional to each other. అంటే ఇక్కడ చూసుకోండి, లార్జర్ ద యూనిట్ స్మాలర్ విల్ బి మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు సపోజ్ ఇది ఒక యూనిట్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్. ఓకే, ఇక్కడ యూనిట్ అనేది లార్జర్, మ్యాగ్నిట్యూడ్ అనేది స్మాలర్. ఓకే, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందులో ఫిజికల్ క్వాంటిటీస్ ఏంటి, టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫస్ట్ రేషియో అంటే ఇప్పుడు 1:2 ఉంది, ఇది నిష్పత్తి, ఇది రేషియో. ఈ రేషియో అనేది సిమిలర్ క్వాంటిటీస్ ఉండాలి. అంటే సపోజ్ 1/2:2/3 ఉంటే ఇది రేషియో అవ్వదు, ఇది సిమిలర్ క్వాంటిటీ కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు 1 kg = 10 grams. 1 kg = 10 grams. సో ఇది గ్రామ్స్లో ఉంది. సో టూ సిమిలర్ క్వాంటిటీస్ అన్నారు. సో ఇది కేజీని గ్రామ్స్లోనైనా మార్చుకోవాలి, లేదా గ్రామ్స్ని కేజీస్లోనైనా చేంజ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ అదే ఇచ్చారు, న్యూమరికల్ వాల్యూస్ ఓన్లీ వెన్ ఏ ఫిజికల్ క్వాంటిటీ ఆఫ్ రేషియో టూ సిమిలర్ క్వాంటిటీస్ హ్యాస్ నో యూనిట్. ఓకే, రేషియోకి అనేది ఒక యూనిట్ లేదు. సో టూ సిమిలర్ క్వాంటిటీస్ అని చూసుకోవాలి. రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్.
ఇది రిలేటివ్ డెన్సిటీ ఫార్ములా ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. సో ఇంకొక ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ని 100 మీటర్స్లో 1 కిలోమీటర్స్ = 100 మీటర్స్ అన్నారు. సో ఈ రెండు సిమిలర్ క్వాంటిటీస్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే సిమిలర్గా లేని క్వాంటిటీస్ ఏంటో చూద్దాం. 100 లీటర్స్ = 10 kg. సో ఈ రెండు సిమిలరా? కాదు. సో ఇది అవ్వదు. సో నెక్స్ట్ ఇంకా స్కేలార్ క్వాంటిటీ. ఇప్పుడు ఫిజికల్ క్వాంటిటీ చూసి స్కేలార్ క్వాంటిటీ. స్కేలార్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ ఓన్లీ. సో ఒక ఫిజికల్ క్వాంటిటీకి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, దానికి ఎటువంటి డైరెక్షన్ అనేది ఉండదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే వర్క్, ఎనర్జీ, లెంత్, టైం, ఇవన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీస్. ఒక్కొక్కసారి మన క్వశ్చన్స్ మనకి ఎలా అడుగుతారంటే విచ్ ఈజ్ ద స్కేలార్ క్వాంటిటీ అని అడుగుతారు. వర్క్, ఎనర్జీ, లెంత్, ఆల్ ద అబోవ్ అని అడుగుతారు. సో అన్నీ కూడా స్కేలార్ క్వాంటిటీసే. ఒక్కోసారి విచ్ ఈజ్ నాట్ ద స్కేలార్ క్వాంటిటీ అని అడుగుతారు. సో వర్క్, ఎనర్జీ, లెంత్, పవర్ అని అడుగుతారు. సో పవర్ ఈజ్ నాట్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి అంటే ఏ ఫిజికల్ క్వాంటిటీ విచ్ హ్యాస్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. గుర్తుపెట్టుకోండి, స్కేలార్ క్వాంటిటీకి వెక్టార్ క్వాంటిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే స్కేలార్ క్వాంటిటీలో ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, బట్ దీనికి డైరెక్షన్ అనేది ఉండదు. వెక్టార్ క్వాంటిటీలో మ్యాగ్నిట్యూడ్ మరియు డైరెక్షన్ కూడా ఉంటుంది. అదే వెక్టార్ క్వాంటిటీ. ఎగ్జాంపుల్ డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, యాక్సెలరేషన్. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇది డెరైవ్డ్ క్వాంటిటీస్. ఓకే, ఇది డెరైవ్డ్ క్వాంటిటీస్. ఇందులో డెరైవ్డ్ క్వాంటిటీస్ ఏంటో, ఫండమెంటల్ యూనిట్స్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఇందులో వచ్చేసరికి అసలు యూనిట్ అంటే ఏంటి? మనం యూనిట్స్ అనేసరికి ఏదైనా ఒక ఇంటర్నేషనల్గా ప్రతి దగ్గర కూడా ఒకే విధంగా మెజర్ చేసేది యూనిట్ అంటారు. సపోజ్ ఇక్కడ మనం డిస్టెన్స్ ఉంది, ఒక డిస్టెన్స్ని ఏ దేశంలోనైనా సరే కిలోమీటర్లోనూ మెజర్ చేస్తారు, అలాగే మీటర్స్లోనూ మెజర్ చేస్తారు. అలాగే టైం ఉంది, ఏ దేశంలోనైనా సరే సెకండ్స్లోనూ మెజర్ చేస్తారు, లేదా మినిట్స్లోనూ మెజర్ చేస్తారు, లేదా హవర్స్లోనూ మెజర్ చేస్తారు. ఇలాంటివి యూనిట్స్ అంటారు అనమాట. అంటే ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ అనమాట. అది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ అయ్యేది యూనిట్స్. ఓకే, ఇక్కడ అదే ఇచ్చారు. మెజర్మెంట్ ఆఫ్ ఎనీ ఫిజికల్ క్వాంటిటీ ఇన్వాల్వ్స్ కంపారిజన్స్ విత్ సర్టెన్ బేసిక్ ఆర్బిటార్లీ చూజెడ్ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? సిజిఎస్ సిస్టమ్ ఉంది, ఎంకేఎస్ సిస్టమ్ ఉంది, ఎఫ్పిఎస్ సిస్టమ్ ఉంది. సో ఫస్ట్ మెజర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫండమెంటల్స్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. ఓకే, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ లెంత్, మాస్, టైం. సో లెంత్ సిజిఎస్ యూనిట్స్లో సెంటీమీటర్ ఉంది. సిజిఎస్ యూనిట్లో మాస్ని గ్రామ్స్ అని అంటారు. సిజిఎస్ యూనిట్స్లో టైంని సెకండ్స్లో మెజర్ చేస్తారు. అలాగే ఎంకేఎస్ సిస్టమ్ వచ్చేసరికి మీటర్స్, కిలోగ్రామ్, సెకండ్. ఎఫ్పిఎస్ వచ్చేసరికి ఫుట్, పాత్, అదే పౌండ్, సెకండ్. ఓకే, అంటే మాస్ అనేసరికి ఒక బరువైన పదార్థం అనమాట. గుర్తుపెట్టుకోండి, మాస్ అంటే ఒక వెయిట్, లెంత్ అంటే ఒక దూరం, టైం అంటే హవర్స్లోనో సెకండ్స్లోనో మెజర్ చేసేది. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫండమెంటల్ అండ్ డెరైవ్డ్ యూనిట్. ఇక్కడ ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అంటే ద యూనిట్ ఆఫ్ చూస్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ కెన్ బి నెయిదర్ derived from one another nor can be further resolved into more simpler units. అంటే యాక్చువల్గా ఫండమెంటల్ యూనిట్స్ అనేది డెరైవ్డ్ యూనిట్ అయితే కాదు, ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే అది సింపుల్ యూనిట్స్ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. ఫండమెంటల్గా మనకు ఉండే యూనిట్స్ అనమాట ఏంటంటే
ఇప్పుడు లెంత్ ఉంది, అది ఫండమెంటల్గా యూనిట్. అలాంటి యూనిట్స్ అనమాట. సో డెరైవ్డ్ యూనిట్స్ అనేసరికి వేరే విధంగా వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డెరైవ్డ్ యూనిట్స్ చూద్దాం. దోస్ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ ఆర్ డెరైవ్డ్ ఫ్రమ్ ది యూనిట్ ఆఫ్ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ కాల్డ్ డెరైవ్డ్ యూనిట్స్. సో ఫండమెంటల్ క్వాంటిటీస్ సమ్ 7 ఉన్నాయి. ఆ 7నే వేరువేరుగా చూసుకుంటే ఉంటాయి. సపోజ్ ఫోర్స్ చూద్దాం. F ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకే, ఇప్పుడు యాక్సలరేషన్ ఉంది, సమ్ ప్రాబ్లం ఉంటుంది. వెలాసిటీ ఉంది, అంటే ఫండమెంటల్ యూనిట్స్ని, ఫండమెంటల్ క్వాంటిటీస్ని డిఫరెంట్గా మార్చి రాసుకుంటే అది డెరైవ్డ్ యూనిట్ అవుతుంది. సపోజ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి అంటే టైమ్ ఇంటూ స్పీడ్. సో ఇది డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ అని కూడా అంటారు. సో డిస్ప్లేస్మెంట్ అనేసరికి మీకు ఏది అంటే ఫండమెంటల్ యూనిట్ కాదు, డెరైవ్డ్ యూనిట్ అని మీకు గుర్తు రావాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ SI యూనిట్స్ ఏంటి చూద్దాం. ఇది స్టాండర్డ్ అనమాట. ఇది ఎక్కడైనా సరే ఒకే విధంగా ఉంటాయి. ఇది మెయిన్ ఇంటర్నేషనల్ సిస్టమ్ అనమాట. ఇది SI యూనిట్స్ ఇస్ ద ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. ఓకే, ఇవి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి, 2 సప్లిమెంటరీ ఫండమెంటల్ యూనిట్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చేసరికి మనకి 7 ఫండమెంటల్ యూనిట్స్ ఏంటి అంటే ఫస్ట్ మాస్. మాస్ అంటే వెయిట్ అనమాట. అది దాన్ని యూనిట్స్ కిలోగ్రామ్స్లో కొలుస్తారు. సింబల్ కేజీ, క్యాపిటల్ KG. నెక్స్ట్ ఏంటంటే లెంత్, మీటర్స్లో కొలుస్తారు, M. నెక్స్ట్ ఏంటి అంటే టైం, సెకండ్స్లో కొలుస్తారు. నెక్స్ట్ టెంపరేచర్ కెల్విన్స్లో కొలుస్తారు. అలాగే ఇక్కడ మీకు ఇంకొక డౌట్ ఏంటంటే సెంటిగ్రేడ్ అనేది కూడా టెంపరేచర్కి మెజర్ చేస్తారు కదా అని ఇక్కడ అడిగింది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ SI యూనిట్స్ అడిగారు, ఫండమెంటల్ SI యూనిట్స్. ఫండమెంటల్ SI యూనిట్స్ అనేసరికి మనకు టెంపరేచర్ కెల్విన్లో ఉంటుంది. ఒకవేళ మన కెల్విన్లోని సెంటిగ్రేడ్స్ మార్చుకోవాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ క్యాండిలా అంటే CD. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్, మన ఎలక్ట్రిక్ కరెంట్ని మెజర్ చేసేది ఏంటి అంటే యాంపియర్, క్యాపిటల్ A. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, మోల్. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఏంటి అంటే మోల్, MOL. నెక్స్ట్ సప్లిమెంటరీ SI యూనిట్స్ ఏంటి అంటే ఇది డైమెన్షన్లెస్ అనమాట. ఇవి మన డైమెన్షన్ లేనివి. ప్లేన్ యాంగిల్ అంటే రేడియన్స్, RAD. సాలిడ్ యాంగిల్, స్టెరేడియన్, SR. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి దీని నుంచి డెఫినెట్గా 1 బిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఒకసారి మనం డెరైవ్డ్ యూనిట్స్ అంటే ఏంటనేది చూద్దాం. ద పవర్ that which fundamental quantities must be ordered to express given physical quantity is called dimension. It is to express derived quantity in terms of fundamental quantities. First ఇందాక మనం చూసాం ఫోర్స్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. F ఈక్వల్స్ టు M ఇంటూ యాక్సలరేషన్. సో F ఈక్వల్స్ టు MA. ఇక్కడ డైమెన్షన్ డెరైవ్డ్ యూనిట్ ఏంటి అంటే ఈ విధంగా రాస్తారు. ఇది మీటర్, ఇది లెంత్, ఇది టైం. సో డెరైవ్డ్ యూనిట్స్ ఎప్పుడు కూడా మీటర్లోను, లెంత్లోను, టైంలోను డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ డెరైవ్డ్ యూనిట్ అయినా సరే మనం మీటర్, లెంత్, టైంలోనే చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోర్స్ని డెరైవ్డ్ యూనిట్ ఎలా రాస్తాం? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్. సో F అంటే సో M వచ్చింది, మనకి లెంత్ రాలేదు, టైము రాలేదు. మనకి లెంత్, టైము రావాలి అంటే యాక్సలరేషన్ ఫార్ములా ఏంటి? యాక్సలరేషన్ అంటే ఏంటి? స్పీడ్. అంటే యాక్చువల్గా డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? మీకు DTS సౌండ్ గుర్తుంది కదా, DTS సౌండ్ ఉంటే మీకు డిస్టెన్స్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ స్పీడ్. సో యాక్సలరేషన్ స్పీడ్ అని అనుకోవచ్చు. స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ బై టైం. సో వెలాసిటీని ఇక్కడ డిస్టెన్స్ బై టైం రాసుకున్నారు. సో ఇక్కడ మనకి డిస్టెన్స్ అనేసరికి మనకేంటి లెంత్ వచ్చింది ఇక్కడ. సో ఫస్ట్ మాస్ వచ్చింది M, నెక్స్ట్ లెంత్ వచ్చింది. సో మాస్ M వచ్చింది, లెంత్ వచ్చింది ఇంటూ సో టైం హోల్ స్క్వేర్, హోల్ పవర్ -2 ఎలా వచ్చిందో చూద్దాం. ఫస్ట్ మాస్ ఇంటూ
ఇంటూ డిస్టెన్స్, లెంత్ డిస్టెన్స్లో చూసుకున్నారు, సో లెంత్ ఇక్కడ రాసేద్దాం బై టైం స్క్వేర్. సో ఈ టీ ఇక్కడ పైకి వెళ్తే టీ పవర్ ఆఫ్ -2 ఇదే ఇక్కడ వచ్చింది. మాస్, లెంత్, టైం. అంటే మాస్ అంటే వెయిట్ అనమాట, ఇది వెయిట్ కొలిచేది మాస్, లెంత్ అంటే డిస్టెన్స్ కొలిచేది, టీ అంటే టైం కొలిచేది. ఇది డెరైవ్డ్ యూనిట్. సో నెక్స్ట్ ఏంటంటే రిమైనింగ్ క్లాస్ అనేది, అంటే టోటల్ ఈ టాపిక్ అంతా కూడా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ టాపిక్ నచ్చితే నెక్స్ట్ వీడియో కోసం చూడండి, లేకపోతే లేదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.